హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. నేను స్మరత. ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, కాకులమర్రి ప్రదీప్ రావు, ప్రవీణ్ బాబు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ హనుమకొండ అయిన ప్రెసిడెంట్ చారు ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కాకులమర్రి ప్రవీణ్ బాబు, రోటరీ క్లబ్ మెంబర్స్ కాకులమర్రి లక్ష్మణ్ బాబు, కాకులమర్రి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో కట్ల భార్గవి, ఎర్రలాలేఖ్య, కొమరశెట్టి పూర్ణసాయి, ఎండి సుహానా, రామదాసు నాగలక్ష్మి, లొట్టపెట్టల జ్ఞానలహరి పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ కనీసం స్కూల్కు వెళ్లాలంటే 2-3 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా వారి తల్లిదండ్రులకు పని వదిలిపెట్టుకుని స్కూలుకు పంపించడం జరుగుతుంది. అందుకు విద్యార్థులు వారి సత్తాగా సైకిల్ తొక్కుకుంటూ స్కూలుకు వెళ్ళి మంచిగా చదువుకోవాలని మీకు సైకిల్ ఇస్తున్నామని వారు మాట్లాడడం జరిగింది. ఇంకా మా సాయి శక్తులా ఇంకా సైకిల్ తీసుకువచ్చి పేద విద్యార్థులకు ఇచ్చే విధంగా చేస్తామని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోరిక గోవిందనాయక్, గడదాసు కుమార్, ఎండి కాజాపాషా, తాడూరి రఘు, కుమ్మరి చంద్రబాబు, జాడి భోజారావు, కవిరి చిన్నికృష్ణ, గండెపల్లి నర్సయ్య, కన్నెబోయిన రాజు యాదవ్, చిప్ప నాగరాజు, దేపాక శ్రీరాములు, గద్దం శ్రీరాములు, ఖలీల్, ముస్తఫా, సారయ్య, అంజన్ రావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎంత హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేస్తారా పొద్దున సాయంత్రం చేస్తున్నారా? సో ఇప్పుడు మీకు పేరెంట్స్కి రిలీఫ్ ఇచ్చి అంటే ఏమంటారు వాళ్ళని కష్టపెట్టకుండా వాళ్ళని మీకు మీరు పోయి మీ టైం సేవ్ అవుతూ ఉన్నది, మీ పేరెంట్ టైం సేవ్ అవుతూ ఉన్నది. మీరు వచ్చేసి మంచిగా మీ పేరెంట్ పని చేసుకుంటాడు, మీరు వచ్చేసి మీరు మంచిగా చదువుకుంటే ఈ బాబులు ఇచ్చిన సైకిళ్ళకు మీకు విలువ ఉంటుంది. అర్థమైందా? మంచిగా చదువుకుంటేనే సైకిళ్ళు వస్తాయి, లేకపోతే సైకిళ్ళు మళ్ళీ తీసుకుంటారు. మీరు మంచిగా చదువుకోవాలి, చదువుకుంటే ఇంకా బాబులు చాలా ఇస్తారు. అర్థమైందా? మంచిగా చదువుకోండి, టైం సేవ్ ఇంకా ఎక్కువ సైకిల్ అందరికీ ఇద్దాము. మీరు మంచిగా చదువుకుంటేనే ఇద్దాము, లేకపోతే మాత్రం ఇవ్వద్దు. ఇంకొక రీజను మీకు అన్నిటికంటే ఫస్ట్ మీరందరూ రోటరీ క్లబ్ ఆఫ్ హన్మకొండ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ప్రవీణ్ గారికి మీరందరూ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలి. ఇది మన ఊరు, మీరు మంచిగా చదువుకొని మంచిగా డెవలప్ కావాలి. ఓకే, అన్నది గారికి మంచిగా. అండ్ ఇంకొకటి మీకు మెయిన్ విషయం మీకు చెప్పేది ఏంటంటే, చాలామంది ఊళ్ళు దూరం ఉన్నాయని, లేకపోతే రాత్రిపూట అప్పుడప్పుడు క్లాసెస్ అయ్యి మళ్ళీ వాపస్ రావాలంటే ఆడపిల్లలకు సెక్యూరిటీ లేకుండా నడుచుకుంటూ వస్తుంటే ఇబ్బందులు కొన్ని ఫేస్ చేసిన సందర్భాలు కూడా మనం చూసినాం. స్కూల్ దూరం ఉన్నది, ఎవరు చదువుకుంటాడు, మేము నడవలేము అంత పిల్లలు వీక్ ఉంటారు కదా, అంత స్ట్రాంగ్ ఉండదు. మన ఇండియాలో ఆడపిల్లలు వాళ్ళకు స్ట్రెంత్ ఉండదు, సరిగ్గా ఫుడ్ సరిగ్గా తీసుకోక ఎనిమిక్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి అంత హెల్దీగా ఉండదు. సో ఆ పరిస్థితుల్లో వీక్ అనిపిస్తే ఎటు పోబుద్దు కాదు స్కూల్. అదొక పెద్ద ప్రాబ్లం. స్కూల్ డ్రాప్ అవుట్స్కి అది కూడా ఒక కారణం. అందుకనే సైకిల్ ఇస్తానంటే ఈజీగా ఇట్లా తొక్కుకుంటా వెళ్ళిపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో కూడా ఇవి ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని మంచిగా ఉపయోగించండి. అండ్ జాగ్రత్త, యూ షుడ్ గో స్లో. మీరు పర్ఫెక్ట్గా తోలేదాకా నిజంగా దాని తర్వాత కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, కింద పడద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎటునరంలో కూడా నేను చూస్తున్నా, ఎట్లా పడితే అట్లా బైక్స్ మీద పోతాను. వాళ్ళు వచ్చి మీకు కలిగితే వాళ్ళది మీ తప్పు కాకుండా ఇబ్బంది. కనుకనే గమనించుకుంటూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. జాగ్రత్తగా లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మీరు పాటించి మీరు వెళ్ళండి. ఓకే, మంచిగా చదువుకోండి. ఇదే కార్యక్రమము చాలామందికి మనము ఇవ్వబోతే ఇది ఓన్లీ ట్రయల్ శాంపుల్. ఓకే, దీన్ని మనము ఇంకా చాలా సైకిల్స్ తెప్పిస్తాం ఊళ్ళల్లో కూడా, వేరే ఊళ్ళలో అందరికీ, మహిళలకు, పిల్లలు మీరు అందరూ చదువుకోవాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకుపోబోతున్నాం. నెక్స్ట్ ఓకే, యూఆర్ లక్కీ పీపుల్, కంగ్రాచులేషన్. అందరికి వచ్చారు చేసుకుంటాను. నువ్వు దూరం పోతావు కదా, నీకు వచ్చా సైకిల్ కూడా మీద పోవాలని కాబట్టి